మాదిగలంతా కలిసి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతను గెలిపిస్తామన్నారు ఉత్తర కోస్తాంధ్ర ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలంతా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నామన్నారు ఆయన. ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి ఎంపీ ఎమ్మెల్యేలకు మద్దతుగా రావడం అభినందనీయమని అన్నారు. ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఇప్పటికే మందకృష్ణ మాదిగ ప్రధాని మోదీని కలిసి సంఘీభావం తెలిపారని ఆమె అన్నారు. మేము యాజ్ ఇట్ ఈస్ మందకృష్ణ మాదిగ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో. అలాగే మేము మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేము సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అండ్ మా వంతు మేము 100% కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజలందరూ కూడా 100% డిసైడ్ అయిపోయారు. రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు ఆల్రెడీ వుడ్డి ఎంపీ గారు నెగ్గించుకుంటాం. ఎందుకంటే ఎంతో మంది నెగ్గించాం, కానీ వాళ్ళు గీత గారి రెండోసారి, ఈసారి నెగ్గడం వేరు. గీత గారి వెనకతల మందకృష్ణ మాది గారు ఇవాళ మోడీ గారితో ఏ సమస్య వచ్చినా మా చెల్లికి నేను ఉన్నానని అంటానికి మా మాదిగ బిడ్డ మందకృష్ణ మాది గారు ఉన్నారు. ఆ సమయంతోనే మరి చెల్లయ్య గారు అంటాం, చెల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగాయి. ఇక్కడ ఉన్న ప్రతి మాదిగ తల్లి ఓటును మార్చుకుంటాం. ఇకపోతే ప్రతి మాదిగ గుర్తించుకుందాం.